నమస్తే 99 టీవీకి స్వాగతం. ఆస్ట్రేలియా సిడ్నీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాండీ బీచ్లో ఇద్దరు ఉగ్ర మూకలు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల కలకలంతా ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. యూదులే టార్గెట్గా చేసుకున్న ఉగ్ర మూకలు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. నల్లటి ముసుగు ధరించి బీచ్లోకి వచ్చిన దుండగులు గన్స్తో సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి అటాక్ చేశారు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే 10 మంది పర్యాటకులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. సిడ్నీలో జరిగిన కాల్పులు పహల్గామ్లో జరిగిన దాడిని తలపించింది. అయితే ఒక పర్యాటకుడు ధైర్యం చేసి ఉగ్రవాది నుంచి గన్ లాక్కుని ఫైర్ చేశాడు. దీంతో ఉగ్రముఖ అక్కడి నుంచి పరుగులు తీసింది. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దుండగులు జరిపిన కాల్పులకు బీచ్లోని ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాల్పులతో బీచ్ వాతావరణం అంతా ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన బాండీ బీచ్లో ఇవాళ సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ భద్రతను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజలు అటువైపు రావద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం బాండీ బీచ్లో పలువురిపై కాల్పులు జరిగాయని సమాచారం అందడంతో న్యూ సౌత్ వేల్స్ అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమీప ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని పోలీసులు సూచించారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి కూడా ఇలాగే భయభ్రాంతులకు గురిచేసింది. మగవారినే టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు దాడి అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అన్న పర్యాటకులపై సమీపంలోని అడవిలో నుంచి వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.